హలో ఎవ్రీవాన్, అందరూ ఎలా ఉన్నారు? ఈవేళ ఒడిశా స్పెషల్ హెల్దీ డల్మా రెసిపీని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ డల్మా రెసిపీతో రైస్ కానీ రోటీ కానీ చాలా బాగుంటుంది. ముందుగా ఒక కుక్కర్లో కందిపప్పును తీసుకొని వాటిని క్లీన్గా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే కట్ చేసుకున్న వంకాయ ముక్కలు, కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు, కట్ చేసుకున్న పొటల్స్ ముక్కలు అండ్ కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని వేసి అందులోనే మీకు కావాలంటే క్యారెట్ బీన్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక 3 టమాటోస్ని కూడా కట్ చేసి వేసుకున్నాక అందులోనే కొంచెం వాటర్ అండ్ సాల్ట్ అండ్ పసుపుని యాడ్ చేసి ఒక 3 విజిల్స్ ఇచ్చుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సింగ్ జార్ తీసుకొని అందులో కట్ చేసుకున్న కొబ్బరికాయ ముక్కలు, జింజర్ అండ్ గ్రీన్ చిల్లీస్ని వేసి పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 3 విజిల్స్ ఇచ్చుకుంటే డల్మా అనేది ఇలా కుక్ అవుతుంది. దీన్ని అస్సలు స్మాష్ చేయకూడదు, జస్ట్ కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ఆ కోకోనట్ పేస్ట్ని వేసి కలుపుకోవాలి. ఈ పేస్ట్ అనేది డల్మాకి చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఆ తర్వాత ఇందులో మనం అస్సలు కారంని యూజ్ చేయం కాబట్టి ఒక పాన్లో కొంచెం జీరా అండ్ ఎండుమిరపకాయలని వేసి వాటిని కొంచెం వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అందులోనే కొంచెం ఆయిల్ అండ్ 1 స్పూన్ ఘీని వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై చేసుకొని పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ పోపుని మనం ముందుగా చేసుకున్న డల్మాలో వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీరా అండ్ ఎండుమిరపకాయల్ని ఒక మిక్సింగ్ జార్లో వేసి పౌడర్ చేసుకోవాలి. అంతేనండి, ఆ పౌడర్ వేసుకుంటే డల్మా రెసిపీ అనేది రెడీ అయిపోయింది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.